జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కోసం సాగుతున్న ఈ ఎన్నికలో ప్రధాన పోటీ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఉండగా బీజేపీతో పాటు మొత్తంగా 58 మంది అభ్యర్థులు రంగంలో ఉన్నారు. కాగా గత నెల రోజులుగా హోరెత్తించిన ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. ఈ నెల 11న పోలింగ్ జరగనుండగా 14న ఫలితం తేలనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతితో ఉప ఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే. ఆ పార్టీ నుంచి గోపీనాథ్ భార్య మాగంటి సునీత పోటీ చేస్తుండగా అధికార కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో ఉన్నారు. 3 పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అభివృద్ధి నినాదం అధికార పార్టీకి ప్రతిష్టాత్మకం. బీఆర్ఎస్ స్థానమైన జూబ్లీహిల్స్ ను ఎలాగైనా గెలిచి తీరాలని ఆ పార్టీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. దీనికోసం సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా బరిలో దిగారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను కాంగ్రెస్ ప్రతినిధి సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, మరికొన్ని గంటల్లోనే ఎన్నికల ప్రచారం అయితే ముగియనుంది. మరి ఈ నేపథ్యంలో ప్రచారం ఎలా జరుగుతుంది? ముఖ్యంగా బస్తీల మీదే ఎక్కువ ఫోకస్ చేసిన నేపథ్యం కూడా తెలుస్తుంది. పోల్ మేనేజ్మెంట్ కి సంబంధించి కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అని కూడా మనకి తెలుస్తుంది. శ్రీనివాస్. ఎస్ బోనా, దేశవ్యాప్తంగా ఆసక్తిగా గమనిస్తున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం మరికొన్ని గంటల్లో ముగుస్తున్న నేపథ్యంలో కూడా పార్టీలన్నీ సీరియస్గా ఇప్పటికే బస్తీలలో ప్రచారం ముమ్మరం చేశాయి. మరోవైపు కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున ఇప్పటికే మంత్రులందరూ ఈరోజు మరికొన్ని గంటలే సమయం ఉంది కాబట్టి మొత్తం ఏదైతే దీనికి సంబంధించిన ర్యాలీల కోసం ప్లాన్ చేస్తున్నారు. అదేవిధంగా 7 డివిజన్లలో కూడా అందరూ మంత్రులు ర్యాలీలు నిర్వహించడానికి కూడా ఇప్పటికే కసరత్తు చేశారు. సో ఈ నేపథ్యంలో కూడా ర్యాలీలతో మారుమోగున్నది కాంగ్రెస్ ప్రచారం చివరిగా. అయితే ఇప్పటికే కూడా సీఎం రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను తన భుజాల మీద వేసుకొని ఖచ్చితంగా గెలవాలని కూడా పట్టుదలతో ఉన్నారు. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, మరొక వైపు గ్రేటర్ హైదరాబాద్లో ఖచ్చితంగా రెట్టింపు ఉత్సాహంతో కూడా గెలవాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్న నేపథ్యంలో కూడా, ఎందుకంటే గ్రేటర్ పరిధిలోని కాంగ్రెస్ 2023 ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలవలేదు. కాబట్టి ఈసారి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికని ఏదైతే ఆసరాగా చేసుకొని ఖచ్చితంగా గెలిచి కాంగ్రెస్కి ప్రజల్లో, అంటే ఏదైతే ప్రతిపక్షాలు విమర్శిస్తున్నటువంటి విమర్శలు కరెక్ట్ కాదు, ఖచ్చితంగా కాంగ్రెస్కి ప్రజల్లో విశ్వాసం ఉందని చూపించడానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది ఒక వేదికగా కూడా సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఈ క్రమంలో కూడా అన్ని డివిజన్లలో 4 రోజులు ప్రచారాలు నిర్వహించారు. అంటే రోడ్ షోలు నిర్వహించారు, కార్నర్ మీటింగులు నిర్వహించారు. అదేవిధంగా మంత్రులందరూ మోహరించి మొత్తం ఎక్కడికెక్కడ ప్రచారాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా ఇక బస్తీలలో విషయానికి వస్తే బస్తీలలో ఖచ్చితంగా అందరూ ప్రసన్నం చేసుకోవడానికి డోర్ టు డోర్ క్యాంపెయిన్ మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు అందరూ డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. ఏదైతే ఈ నేపథ్యంలో కూడా పోల్ మేనేజ్మెంట్ కూడా గట్టిగానే చేస్తున్న పరిస్థితి ఉంది. కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు. అయితే కాంగ్రెస్ ఇప్పటికే కూడా పోల్ మేనేజ్మెంట్ పై దృష్టి సారించింది. బస్తీ ఓట్లు ఖచ్చితంగా కాంగ్రెస్ వైపు తిప్పుకోవాలని కూడా ప్రయత్నం చేస్తూనే ఉంది. ఎందుకంటే బస్తీలో 16% ఖచ్చితంగా న్యూట్రల్గా కనిపిస్తున్న నేపథ్యంలో కూడా ఆ న్యూట్రల్కి సంబంధించి ఇబ్బందికర పరిస్థితులు రాకుండా ఖచ్చితంగా న్యూట్రల్ కూడా తమ వైపు మళ్లించేందుకు కూడా కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ కూడా సినీ కార్మికుల మద్దతు ఉందని కూడా సినీ కార్మికులు కాంగ్రెస్కు ప్రకటించిన నేపథ్యం, అదేవిధంగా ఇటు కుల సంఘాలు, అదేవిధంగా మతాలకు సంబంధించిన అంశాల విషయాలు అన్ని మతాలని తమ వైపు తిప్పుకునేందుకు కూడా ఒక వ్యూహం కూడా వేస్తున్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ మరికొద్ది గంటల్లో కూడా ఇంకా ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయని సరిదిద్దుకోవడానికి గ్రౌండ్ లెవెల్లో ముందుకెళ్తుందని చెప్పొచ్చు. బోనా. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.
ఇక ఈ ఉప ఎన్నికల ప్రచారానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ను మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ లైవ్ లో అందిస్తారు. సుధాకర్ చెప్పండి, మీరు ఇందాక చెప్పినట్లు కూడా బీజేపీకి సంబంధించి బండి సంజయ్, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ప్రచారంలోకి వచ్చిన తర్వాత కొంచెం మాటల వేడి అనేది అయితే పెరిగింది. ముఖ్యంగా చూసుకుంటే నిన్న కేటీఆర్ ను ఉద్దేశించి కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలే చేశారు. కేటీఆర్ ను ఉద్దేశించి ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించారు అని చెప్పి కేటీఆర్ ను ఉద్దేశించారంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక మాగంటి గోపీనాథ్ మృతికి సంబంధించి ఎప్పుడో నమోదు చేశాము కేసు, దానికి విచారణ జరిపించాలి అని చెప్పి కూడా ఇద్దరిని కౌంటర్ ఇచ్చే విధంగా కూడా బండి సంజయ్ నిన్న మాట్లాడడం జరిగింది కదా. అంటే కొంచెం ఎన్నికల్లో వేడి పుట్టించే విధంగా ప్రచారం అయితే బీజేపీ చేస్తుందని చెప్పి అనుకోవచ్చా? భారతీయ జనతా పార్టీ చాలా వ్యూహాత్మకంగా పోతుంది. ఇన్ని రోజులు భారతీయ జనతా పార్టీ ప్రచారం అనేది చాలా సాదాసీదాగా సప్పగా సాగిందనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. ఒక్కసారిగా బండి సంజయ్ ప్రచారంలోకి ఎంటర్ అయిన తర్వాత వేడి పెరిగింది. బండి సంజయ్ వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా ప్రజలలోకి పోయింది. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కూడా ఇక్కడ పోటీ చేస్తున్నాడు, ఈయన కూడా ఒక పోటీ ఇస్తాడు అనే ఒక చర్చ అయితే ఇప్పుడు వచ్చింది. అంతకుముందు వరకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పోటీలో ఉన్నాడా, ఉంటే ప్రచారం ఎక్కడ చేస్తున్నాడు, అదేవిధంగా ప్రజల్లోకి వెళ్తున్నాడా లేడా, గతంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు 25,000 ఓట్లు పోలయ్యాయి, ఈసారి ఆ స్థాయిలో ఓట్లు పోలవుతాయా లేదా అనే చర్చ అయితే రాజకీయ వర్గాల్లో ఉండే. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా ఒక గౌరవప్రదమైన ఓటు బ్యాంకును సాధించుకుంటుంది. గౌరవప్రదమైన ఓట్లు భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి పోలయ్యే అవకాశం ఉందనే చర్చ ఇప్పుడు జరుగుతుంది. దీని అంతటికీ కారణం బండి సంజయ్ ప్రచారంలోకి వచ్చారు, ఆయన రాజకీయ వేడిని పెంచారు. ఒక్కసారిగా మాటల తూటాలు పేలాయి. ఒకవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను, మరొక వైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఇద్దరిపైన ఒక రకంగా బండి సంజయ్ మాటల తూటాలు వేలుస్తున్నారు. చాలా కన్స్ట్రక్టెడ్గా విమర్శలు చేస్తున్నారు. ఆయన చేస్తున్న విమర్శలకి జవాబు ఎక్కడి నుంచి రాని పరిస్థితి ఉంది. మాగంటి గోపీనాథ్ మరణానికి సంబంధించి, అదేవిధంగా మాగంటి గోపీనాథ్ మరణం వెనుక కేటీఆర్ హస్తం ఉందంటూ బండి సంజయ్ 2 రోజులు వరుసగా ఆయన ఆరోపణలు విమర్శలు చేస్తే దానికి సంబంధించి బీఆర్ఎస్ నుంచి ఎక్కడ రెస్పాన్స్ రాలేదు. ఎవరు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడలేదు. ఆయన మృతికి మాకేం సంబంధం అనలేదు, ఆయన మృతికి మాకు ఏ విధమైన సంబంధం లేదు అంటూ వ్యాఖ్యలు కూడా చేయలేదు. దాన్ని బండి సంజయ్ వ్యాఖ్యలు ఖండించే ప్రయత్నం కూడా బీఆర్ఎస్ స్టిల్ ఇప్పటివరకు చేయట్లేదు. హరీష్ రావు ప్రచారంలో పాల్గొంటున్నారు, కేటీఆర్ ప్రచారంలో పాల్గొంటున్నారు, మీడియా ప్రెస్లో మాట్లాడుతున్నారు, ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. కానీ బండి సంజయ్ సంధించిన ప్రశ్నలకు జవాబు గులాబీ పార్టీ నుంచి రావట్లేదు. దీనిపైన ప్రజలలో చర్చ జరుగుతుంది. ఇంత కీలకమైన వ్యాఖ్యలు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చేస్తే ఇంత కీలకమైన వ్యాఖ్యలపైన ఎందుకు బీఆర్ఎస్ స్పందించట్లేదు, స్పందించకపోవడానికి కారణం ఏందనే ప్రశ్న ప్రజలలో తలెత్తుతుంది. ప్రజలలో ఈ చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఇదే సందర్భంలో ఆయన మాట్లాడుతున్న మాటలు కాంగ్రెస్ అదేవిధంగా మజ్లిస్ ఒకటే, ఇక్కడ గెలిస్తే మజ్లిస్ గెలిచినట్టే, కాంగ్రెస్ గెలిచినట్టు కాదు, మజ్లిస్ అనేది మతతత్వ పార్టీ అని చెప్తున్నారు. ఒకవేళ నేను టోపీ పెట్టుకొని ముస్లింలను ఓట్లు అడగాల్సిన పరిస్థితి వస్తే నా ప్రాణమైన తీసుకుంటా కానీ నేను టోపీ పెట్టుకొని ఓట్లు అడగను అంటూ హిందూ ముస్లింలను చాలా స్పష్టంగా వేరు చేశారు. హిందూ బంధువులారా అంటూ ప్రసంగిస్తున్నారు, హిందువులంతా ఏకం కావాలంటున్నారు, హిందువులందరినీ ఏకం చేయడమే నా లక్ష్యం తెలంగాణ రాష్ట్రంలో అంటున్నారు బండి సంజయ్. కాబట్టి మనం చూసినట్లయితే బండి సంజయ్ ప్రచారంలోకి వచ్చినాక వాడి వేడి పదునైన మాటల తూటాలు వెళ్తున్నాయి, పదునైన విమర్శన అస్త్రాలు సంధిస్తున్నారు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేవలం గోపీనాథ్ మరణానికి సంబంధించి బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే విచారణ చేస్తామంటూ మాట్లాడారు. కానీ బండి సంజయ్కి సంబంధించి నేను కేవలం హిందువునైనప్పటికీ కూడా అన్ని మతాలను గౌరవిస్తాను, అన్ని కులాలను గౌరవిస్తాను, అన్ని వర్గాలను గౌరవిస్తాను అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బండి సంజయ్ వ్యాఖ్యలకు స్పందించడం జరిగింది. మొత్తంగా చూస్తే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం అనేది అంతిమ దశకు చేరుకుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలతో ప్రచారం ముగుస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రులు ప్రతి గల్లీ తిరుగుతున్నారు, ప్రతి ఓటర్ను కలిసేందుకు ప్రయత్నం చేస్తున్నారు, ఇల్లులు తిరుగుతున్నారు, ఓటును అభ్యర్థిస్తున్నారు. ఇవాళ 5 గంటల వరకు అభ్యర్థులు వీలైనంత ఎక్కువగా మందిని కలిసేందుకు అభ్యర్థులు కూడా ప్రయత్నం చేస్తున్నారు. 5 గంటలకు ప్రచారం ముగిస్తే ప్రలోభ పర్వం ప్రారంభమవుతుంది. ప్రలోభ పర్వం 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ముగిసే వరకు కూడా నడుస్తుంది. రైట్.